హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ ట్యుటోరియల్. ఈరోజు మనం ముందుంది జపాన్ మినీ ఎంపీవీ డాట్సన్ గో 2014లో లాంచ్ చేశారండి. ఇప్పుడు మనం చూస్తుంది ఫస్ట్ జనరేషన్ వర్షన్ డాట్సన్ గో. డాట్సన్ బ్రాండ్ అనేది ఇండియాలో 2012లో లాంచ్ చేశారండి. డాట్సన్ బ్రాండ్ నుంచి తీసుకొచ్చిన ఫస్ట్ కార్ ఇన్ ఇండియా డాట్సన్ గో అని చెప్పుకోవాలి. దీంట్లో టోటల్గా 5 వేరియంట్స్ ఉంటాయండి. డి, ఏ ఆప్షన్, టీ అండ్ టీ ఆప్షన్ ఉంటుంది. అండ్ దీంట్లో ప్రైస్ ట్యాగ్ చూసినట్లయితే 3,74,000 నుంచి 5,53,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఇన్ హైదరాబాద్ ఉంటుంది. మనకి ఇది ఓన్లీ పెట్రోల్లో మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లైక్ సివిటీ టెక్నాలజీ దీంట్లో తీసుకొచ్చారు. అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వచ్చేసి టీ అండ్ టీ ఆప్షన్లో మాత్రమే ఉంటుంది. అండ్ దీంట్లో ప్రైస్ ట్యాగ్ చూసినట్లయితే 5,94,000 నుంచి 6,18,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఇన్ హైదరాబాద్ ఉంటుంది. దీంట్లో ఓవరాల్ లెంత్ చూసినట్టయితే 3788 mm, విడ్త్ 1636 mm, హైట్ 1507 mm, వీల్ బేస్ 2450 mm ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ డిజైన్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. న్యూ యూకాన్ గ్రిల్ డిజైన్తో పాటుగా విత్ డాట్సన్ బ్యాచింగ్ చాలా అట్రాక్టివ్ లుకింగ్ దీంట్లో తీసుకురావడం జరిగింది గో ప్లస్లో. అండ్ హవిక్ ఐ హెడ్ ల్యాంప్స్ విత్ ఫాలో మీ హెడ్ ల్యాంప్ ఫంక్షన్తో పాటు విత్ టర్న్ ఇండికేటర్స్తో పాటు ఇవ్వడం జరిగిందండి. చూడడానికి చాలా అట్రాక్టివ్ డిజైన్ దీంట్లో విత్ హెలోజన్ ల్యాంప్తో ఇవ్వడం జరిగింది. అండ్ ఈ క్లాసిక్ లుక్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా దీంట్లో ఇన్సర్ట్ చేశారు. చాలా ప్రీమియం లుకింగ్ దీంట్లో ఫ్రంట్ పార్ట్లో తీసుకోవడం జరుగుతుంది. అండ్ టోయింగ్ పాయింట్ కూడా దీంట్లో ఫ్రంట్లో ఉందని చెప్పుకోవాలి. అండ్ ఫ్రంట్ డిజైన్ చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్ డిజైన్తో తీసుకోవడం జరిగింది డాట్సన్ అనే బ్యాచింగ్. అండ్ మ్యాక్స్ టు రియర్ డాట్సన్లో ఫ్రంట్ పార్ట్ డిజైన్ మొత్తం సేమ్ ఇదే డిజైన్తో ఉంటుంది. న్యూ యూకాన్ గ్రిల్ డిజైన్తో పాటుగా అండ్ ఇంకా హెడ్ ల్యాంప్ సెక్షన్ కూడా చాలా అట్రాక్టివ్ డిజైన్తో ఫాలో మీ హెడ్ ల్యాంప్ ఫంక్షన్స్తో తీసుకోవడం జరుగుతుంది విత్ డాట్సన్ బ్యాచింగ్. దీంట్లో కలర్ ఆప్షన్ చూసినట్లయితే మొత్తం టోటల్గా 6 కలర్స్ అవైలబిలిటీ ఉంటుందండి. ఒపెల్ వైట్, రూబీ రెడ్, అంబియర్ ఆరెంజ్, వివిడ్ బ్లూ, బ్రౌన్స్ గ్రే, క్రిస్టల్ సిల్వర్. అండ్ సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు ఫ్రెండ్స్. చూడడానికి అయితే మనకి ఈ విధంగా కనబడుతుంది. ఫ్రంట్ టైర్స్ వచ్చి ట్యూబ్లెస్ టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 5 పోల్ డైమండ్ కట్ అలావిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 14 ఇంచ్ డైమండ్ కట్ అలావిల్స్. అండ్ టైర్ సైజ్ చూసినట్టయితే 165/70 ఆర్ 14 ఇంచ్ డైమండ్ కట్ అలావిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ డిస్క్ రేర్ డ్రమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వైట్ కాలిబర్ పిన్తో పాటు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 180 హై గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ సెగ్మెంట్లో ఉన్నటువంటి హై గ్రౌండ్ క్లియరెన్స్ ఏ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అండ్ టర్న్ ఇండికేటర్ అండ్ సింగిల్ వైపర్ అండ్ లార్జ్ విండ్షీల్డ్. ఈ వెహికల్ యొక్క కరబ్ వెయిట్ చూసినట్టు మనకి 913 kgs కరబ్ వెయిట్ ఉంటుందండి. టాప్ అండ్ వర్షన్ టీ ఆప్షన్ వచ్చేసి. మనం డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ డ్రైవర్ సైడ్ డోర్ ప్యానల్ చూడొచ్చు అండి. మనకి డోర్ ప్యానల్ చూసే విధంగా కనబడుతుంది. మనకి చూడడానికి టోటల్ బ్లాక్ డోర్ ప్యానల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్సైడ్ ఓపెనింగ్ లెడ్ చాలా డైమండ్ డిజైనింగ్ టైప్ ఇవ్వడం జరిగింది. అండ్ 4 పవర్ విండోస్, ఆటో డ్రైవర్ విండో, సెంట్రల్ లాకింగ్, డోర్ లాక్ స్విచ్, 1 liter బాటిల్ హోల్డర్, ఫ్రంట్ 2 doors-కి 2 speakers. అండ్ ఇంటీరియర్ డిజైన్ చూడడానికి అయితే ఈ విధంగా కనబడుతుంది. స్పోర్టీ అర్బన్ బ్లాక్ ఇంటీరియర్ దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ డౌన్లో చూసినట్లయితే మనకి పెడల్స్ చూడొచ్చు. అండ్ బ్యానెట్ ఓపెనింగ్ లెడ్ అండ్ హెడ్ ల్యాంప్ ఆపరేటింగ్ స్విచ్, వెహికల్ డైనమిక్ కంట్రోల్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ స్విచ్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్ఎం, అవుట్ సైడ్ వ్యూ మిర్రర్స్, ఏసీ వెంట్. అండ్ ఇంటీరియర్ డిజైన్ చూడడానికి అయితే మనకి స్పోర్టీ అర్బన్ బ్లాక్ ఇంటీరియర్తో తీసుకోవడం జరిగింది ఈ డాట్సన్ గో అనేది. అండ్ చూడొచ్చు సీట్స్ కూడా ఫుల్ బ్లాక్ కలర్తో ఇవ్వడం జరిగింది. అండ్ 4 ఫిక్స్డ్ హెడ్ రెస్ట్స్
ఇప్పుడు మనము ఇంటీరియర్లోకి వెళ్ళి చూద్దాం, కూర్చుందాం. లెట్స్ గో. చూడవచ్చు ఇంటీరియర్ డిజైన్ చూడడానికి అయితే మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్టీరింగ్ వీల్ చూడడానికి అయితే మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ స్టీరింగ్ వీల్ కాలం పైన మనకి ఎస్ఆర్ఎస్ సప్లిమెంటరీ రెసిస్టెన్స్ సిస్టమ్ ఎయిర్ బ్యాగ్ లోగో అండ్ డాట్సన్ బ్యాచింగ్, హార్న్ స్విచ్. అండ్ ఇంకా ఇంజన్ స్టార్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్. అండ్ చూడవచ్చు డాట్సన్ వెల్కమ్ స్క్రీన్. అండ్ ఇక ఇన్స్ట్రుమెంట్ స్ట్రక్చర్ చూడొచ్చు అండి మనకి సూపర్వైజర్ ఇన్స్ట్రుమెంట్ స్ట్రక్చర్ అండ్ లో ఫ్యూల్ వార్నింగ్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, డిజిటల్ క్లాక్, డ్యూయల్ ట్రిప్ మీటర్, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఇలాంటి ఫంక్షన్స్ ఉంటాయి. అండ్ రైట్ సైడ్ చూసినట్లయితే హెడ్ ల్యాంప్ ఆపరేటింగ్ జాస్టిక్ విత్ టర్న్ ఇండికేటర్స్తో పాటు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే వైపర్ ఆపరేటింగ్ జాస్టిక్, ఫ్రంట్ అండ్ రేర్ వైపర్ ఆపరేటింగ్ జాస్టిక్ అండ్ విత్ స్పీడ్ సెట్టింగ్తో పాటు. అండ్ ఇక్కడ చూడవచ్చు మనకి మాన్యువల్ ఏసీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఫ్యాన్ స్పీడ్ అండ్ ఏసీ ఫ్లోట్ చేంజింగ్ మోడ్ అండ్ ఏసీ స్విచ్ అండ్ టెంపరేచర్ సెట్టింగ్తో పాటు ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇది 7 టచ్ స్క్రీన్ అండి. ఇది స్మార్ట్ టచ్ స్క్రీన్, గూగుల్ మ్యాప్ నావిగేషన్ అండ్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఫ్రంట్ 2 స్పీకర్స్ అండ్ యూఎస్బి అండ్ యాక్ కేబుల్తో పాటు ఇవ్వడం జరిగింది. అండ్ చూద్దాం సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుందో. పర్లేదు, ఓన్లీ ఫ్రంట్ 2 స్పీకర్స్ ఇచ్చినా కూడా సౌండ్ క్వాలిటీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీకు ఏమనిపిస్తుందో అతను కామెంట్ సెక్షన్లో అతను షేర్ చేసుకోవచ్చండి. అండ్ దీంతో పాటుగా చూద్దాం ఇంకా కంట్రోల్స్ ఏమున్నాయో. అండ్ హోమ్ బటన్, మెయిన్ బటన్ అండ్ మీడియా అండ్ యాక్స్ కేబుల్తో మనం మీడియా కూడా చూడవచ్చు. అండ్ ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ కూడా యూఎస్బీ పోర్ట్తో కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా వాయిస్ కమాండ్ స్విచ్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగిందండి. అండ్ మీరు బ్లూటూత్ కానీ అండ్ డివైస్ కానీ కనెక్ట్ చేసినప్పుడు మాత్రం ఆ స్విచ్ పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అనలాగ్ స్విచ్ అండ్ గేర్ నాబ్ చూసినట్లయితే మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇవ్వడం జరిగిందండి విత్ రివర్స్తో పాటు. అండ్ హజార్డ్ స్విచ్ అండ్ ఫ్రంట్ పవర్ అవుట్లెట్, 12 volts పవర్ అవుట్లెట్ అండి. అండ్ ఫ్రంట్ సెంట్రల్ హ్యాండ్ బ్రేక్ విత్ 2 కప్ హోల్డర్ బాక్స్తో పాటు. అండ్ నిచే డాష్ బోర్డ్ చూసినట్లయితే మనకి టోటల్ బ్లాక్ కలర్ ఇన్సర్ట్తో ఇవ్వడం జరిగిందండి. అండ్ గ్లో బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. అండ్ హెవీ లార్జ్ గ్లో బాక్స్ అండ్ రూఫ్ ల్యాంప్స్, ఫ్రంట్ రూఫ్ ల్యాంప్స్, రూఫ్ మైక్, కో డ్రైవర్ వ్యానిటీ సన్షేడ్, డ్రైవర్ సైడ్ వ్యానిటీ సన్షేడ్. ఇదండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి. మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్కి వెళ్ళి చూద్దాం. అండ్ సైడ్ పార్ట్ చూడొచ్చు అండి, మనకి చూడడానికి ఏ విధంగా కనబడుతుంది. ఇప్పుడు మనకి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో కంఫర్ట్ అనేది. అండ్ చూడొచ్చు డోర్ ప్యానల్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ డోర్ ప్యానల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ ఇక్కడ డౌన్లో చూసినట్టు మనకి రేర్ డోర్స్ చైల్డ్ లాక్ స్విచ్ కూడా ఇవ్వడం జరిగింది. చైల్డ్ లాక్ ఆన్ ఆఫ్ స్విచ్. అండ్ చూడవచ్చు మనకి చూడడానికి అయితే మనకి ఈ విధంగా కనబడుతుందండి. మనకి ఈజీ ఇన్ ఈజీ అవుట్ వే చాలా ఈజీగా ఉందని చెప్పుకోవచ్చు. హై గ్రౌండ్ క్లియరెన్స్ కాబట్టి మనకి ఈజీ ఇన్ ఈజీ అవుట్ అవ్వచ్చు. అండ్ ఇంటీరియర్ డిజైన్ చూడొచ్చు. మనకి సీట్స్ వచ్చేసి టోటల్ బ్లాక్ కలర్ ఇన్సైడ్తో ఇవ్వడం జరిగింది. అండ్ 2 ఫిక్స్డ్ హెడ్ రెస్ట్, టోటల్ బ్లాక్ కలర్ ఇంటీరియర్. ఇప్పుడు మనం కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. చూడొచ్చండి మనకి చూడడానికి అయితే ఈ విధంగా కనబడుతుంది. బ్యాక్ సైడ్ కంఫర్ట్ కూడా అండ్ లెగ్ రూమ్ కూడా బాగుందని చెప్పుకోవచ్చు, పర్లేదు. అండ్ థై సపోర్ట్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి, అండర్ థై సపోర్ట్. అండ్ సెంటర్లో చూసినట్టయితే మనకి బాటిల్ హోల్డర్ అండ్ ఫ్రంట్ డాష్ బోర్డ్
with 7-inch touchscreen. And rear door and luggage space. మనకి దీంట్లో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే పార్సల్ ట్రే ఇచ్చుంటే బాగుండేది, బట్ లేదు. ఇదండి బ్యాక్ సైడ్ వచ్చేసి. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఇప్పుడు మనం రేర్ పార్ట్ చూద్దాం. బ్యాక్ డిజైన్ చూడవచ్చండి. చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్ డిజైన్, డీసెంట్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ టైల్ ల్యాంప్స్ కానీ అండ్ వైపర్ అండ్ వాషర్, హై స్టాప్ మౌంట్, చాలా డీసెంట్ డిజైనింగ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు చూద్దాం క్లోజర్గా. అండ్ చూడవచ్చు రేర్ డాట్స్ అండ్ బ్యాచింగ్, రేర్ వైపర్, హై స్టాప్ మౌంట్ విత్ వాషర్ అండ్ వేరియంట్ బ్యాచింగ్ అండ్ రేర్ టైల్ ల్యాంప్స్ విత్ ఇండికేటర్స్తో పాటు. అండ్ డౌన్లో చూడవచ్చు మనకి రేర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. అండ్ సెన్సార్స్ డౌన్లో మనకి బ్లాక్ కలర్ ఇన్సెట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం బ్యానర్ డిక్కీని. అండ్ చూడవచ్చు మనకి లార్జెస్ట్ బూట్ స్పేస్ దీంట్లోనే ఉందని చెప్పుకోవాలండి. అండ్ టోటల్గా బూట్ స్పేస్ వచ్చేసి 265 లీటర్స్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా డీసెంట్ బూట్ స్పేస్. అండ్ ఈ సెగ్మెంట్లో ఉన్న హైయెస్ట్ బూట్ స్పేస్ ఇదే అని చెప్పుకోవచ్చు. అండ్ ట్రయాంగిల్ అండ్ ఎమర్జెన్సీ వీల్ దీని కింద ఉంటుంది. ఇది రిమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సైజ్ చూసినట్టయితే 165/70 ఆర్ 14-inch రిమ్ ప్రొవైడ్ చేస్తున్నారండి, సేమ్ సైజ్. అండ్ కావాలనుకుంటే మనకి రేర్ బెంచ్ అనేది ఫుల్ ఫోల్డ్ చేయొచ్చు. 100% ఫ్లిటబుల్ సీట్. దీనివల్ల మనకి హై లగేజ్ స్పేస్ క్యారీ చేయడానికి మంచి క్యాబిన్ అని చెప్పుకోవాలండి. దీంట్లో మన ఇన్ కేసు ఎక్కడైనా లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు మనకి హై లగేజ్ ఉన్నప్పుడు ఇలాగ ఫోల్డ్ చేసుకొని హై లగేజ్గా వేసుకోవచ్చు అండి. ఇదండి బ్యాక్ సైడ్ బూట్ వచ్చేసి. మీకు ఏమనిపించిందో అతను కామెంట్ సెక్షన్లో అతను షేర్ చేసుకోవచ్చు. మీకు మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేశాను. అండ్ ఈ విధంగా ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి. అండ్ మరి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ చూసినట్టయితే 35 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వెహికల్ ఒక ప్లాట్ఫామ్ చూసినట్లయితే మనకి వి ప్లాట్ఫామ్ పై డెవలప్ చేయడం జరిగిందండి. మనకి నిసాన్ మైక్రో కూడా ఇదే ప్లాట్ఫామ్ కిందకి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంజన్ అండర్ ద హుడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంజన్ హుడ్ చూడడానికి అయితే ఈ విధంగా కనబడుతుంది మనకి. అండ్ 1.2 లీటర్ ఇంజన్, 1200 cc, 3 cylinder 12 valves ఇంజన్. అండ్ పవర్ చూసినట్టయితే 68 PS ఎట్ ద రేట్ ఆఫ్ 5000 RPM ప్రొవైడ్ చేస్తుంది. అండ్ టార్క్ చూసినట్లయితే 104 Nm ఎట్ ద రేట్ ఆఫ్ 4000 RPM ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ మాన్యువల్ ఫ్యూల్ ఎకనామీ మైలేజ్ చూసినట్లయితే 19.72 kmpl ప్రొవైడ్ చేస్తుంది. CVT 20.7 kmpl మైలేజ్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. మనకి దీంట్లో చూసినట్టయితే మనకి 2 years అన్లిమిటెడ్ కిలోమీటర్ స్టాండర్డ్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పుకోవాలి ఈ సెగ్మెంట్లో. అండ్ చూడొచ్చు. అండ్ వైపర్ కంటైనర్ అండ్ డాట్ ఫోర్ బ్రేక్ ఆయిల్ అండ్ ఇంజన్ అండ్ హెవీ బ్యాటరీ, రేడియేటర్, Datsun Colours సేఫ్టీ ఫీచర్స్ చూసినట్టయితే 2 airbags, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, ఇంజన్ ఇమోబిలైజర్, సెంట్రల్ లాకింగ్ అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, వెహికల్ డైనామిక్ కంట్రోల్ అండ్ వెహికల్ ట్రాక్షన్ కంట్రోల్. ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ మనకి Datsun Goలో చూడొచ్చండి. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పెట్టిన వీడియో వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే పక్కన గంట సింబల్ ఆన్ చేసుకోండి. దిస్ ఇస్ కృష్ణ రెడ్డి సైనింగ్ ఆఫ్. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.